అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? నూతిలో డబ్బు. బంగారయ్య పెద్ద వడ్డీ వ్యాపారి. అతడి ఇంట్లో బోలెడు డబ్బు నగలు ఉన్నాయని అంతా చెప్పుకుంటారు. ఇది విన్న ఒక దొంగకు అతడి ఇంటికి కన్నం వేయాలని మనసు పుట్టింది. తన పని సులభం చేసుకునేందుకు దొంగ సాధువు వేషంలో బంగారయ్య ఇంటికి వెళ్ళాడు. బంగారయ్యకు సాధువులన్నా సన్యాసులన్నా ఎంతో గౌరవము, నమ్మకము. ఆయన దొంగ సాధువుకు గౌరవ సత్కారాలు ఘనంగా చేశాడు. దొంగ తన పెట్టుడు గడ్డాన్ని సవరించుకుంటూ, నీ సత్కారానికి మెచ్చాను. ప్రతిఫలంగా నీకొక ఉపకారం చెయ్యదలిచాను. అతి త్వరలో నీ ఇంట దొంగతనం జరగనుంది. నీ డబ్బును రక్షించుకోవాలంటే దాన్ని భద్రంగా ఏ పెట్టెలోనైనా ఉంచి మీ పెరట్లోని పాడుబడ్డ నూతిలో పారవెయ్యి. 1 మాసం ఆగి డబ్బు తిరిగి తెచ్చుకో అన్నాడు. బంగారయ్య సరేనన్నట్లు తల ఊపి సాధువు వెళ్ళాక భార్యతో ఈ విషయం చర్చించాడు. సాధువు చెప్పినట్లే చెయ్యమని ఆమె సలహా ఇచ్చింది. అయితే బంగారయ్య ఇంట్లో ఎవరికీ తెలియని రహస్య ప్రదేశం ఒకటి గోడలో ఉంది. అందువల్ల డబ్బు పోతుందన్న బెంగ అతడికి లేదు. బంగారయ్య డబ్బును అక్కడ దాచి ఒక ఖాళీ పెట్టెను నూతిలో పారవేసి అందులో డబ్బు పెట్టానని భార్యకు అబద్ధం చెప్పాడు. బంగారయ్య భార్య నోట ఏ రహస్యమూ దాగదు. అతడు డబ్బును నూతిలో దాచుకున్నాడన్న సంగతి మర్నాటికే ఊరంతా పాకింది. ఆ మరుసటి రోజు రాత్రి దొంగ గోడ దూకి వచ్చి బంగారయ్య పెరట్లో నూతి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ 3 మనుషులు ఘర్షణ పడుతున్నారు. వాళ్ళు 3 దొంగలే. బంగారయ్య తన డబ్బును నూతిలో పడవేశాడని విని ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చి అక్కడ కలుసుకొని ఘర్షణ పడుతున్నారు. అసలు బంగారయ్యకు డబ్బు నూతిలో పారవేయమని సలహా ఇచ్చింది నేనే అన్నాడు అప్పుడే వచ్చిన 4వ దొంగ. అతడు మిగతా 3కి పోట్లాడుకోవడం వల్ల నష్టపోతామని చెప్పి నలుగురం కలిసి ఏదో ఒక ఒప్పందానికి వద్దామన్నాడు. బాగా ఉన్నవాడు కనుక బంగారయ్య నూతిలో చాలా డబ్బు పడవేసి ఉంటాడు. దాన్ని మనం సమంగా పంచుకుంటే సరిపోతుంది అన్నాడు అందరిలోకి పెద్ద దొంగ. ఇందుకు అందరూ సరేనంటే సరే అన్నారు. దొంగలందరూ వచ్చేటప్పుడు వెంట తాళ్ళు తెచ్చుకున్నారు. ఆ తాళ్లల్లో ఒకటి నూతి పక్కనే ఉన్న చెట్టుకు కట్టి 2వ కొనను నూతిలోకి జారవిడిచారు. ఆ తాడు పట్టుకొని ఒక దొంగ నూతిలోకి దిగాడు. నుయ్యి చాలా లోతుగా ఉంది. అక్కడ నీళ్లు పైన ఒక పెట్టె దొంగ కంటపడింది. వాడు తాడు కొనను దానికి బిగించి మిగతా తాడు పట్టుకొని నూతిపైకి వచ్చాడు. 4 దొంగలు తాడు పట్టుకొని పెట్టెను బయటికి లాగారు. పెట్టె మూతకు తాళం వేసి ఉంది. వాళ్లల్లో ఒక దొంగ ఎలాంటి తాళాలనైనా అవలీలగా తెరవగల నేర్పరి. వాడు క్షణాల మీద తాళాన్ని ఊడతీశాడు. అందరూ కలిసి ఉత్సాహంగా పెట్టె మూత తెరిచారు. ఆ వెంటనే లోపలి నుంచి ఒక భూతం నవ్వుతూ బయటకు వచ్చింది. భూతాన్ని చూస్తూనే 4 దొంగలకు గుండెలు అవిసిపోయాయి. భయపడకండర్రా తమ్ముళ్ళు అన్నది భూతం. భయం వేసినా వెయ్యకపోయినా దొంగలకు పారిపోయేందుకు కాళ్లల్లో శక్తి లేదు. భూతం చాలా తాపీగా, నిన్న ఈ పాడుబడ్డ నూతిలో పెట్టె ఒకటి పడింది, బాగుంది కదా అని అందులో దూరి పడుకున్నాను. అది మంచిదే అయ్యింది. మీ ధర్మమా అని బయటపడ్డాను. మీరు నాకు మంచి ఉపకారం చేశారు. ప్రత్యుపకారం చేస్తాను, కోరుకోండి అన్నది దొంగలకేసి ఆప్యాయంగా చూస్తూ. ఆ మాటలతో దొంగల్లో ఒకడికి ధైర్యం వచ్చింది. వాడు భూతాన్ని, అసలు ఎవరు నువ్వు? ఈ నూతిలో ఎందుకుంటున్నావు? ఇంతకాలంగా ఎందుకు బయటపడలేకపోయావు అని అడిగాడు. అలా ప్రశ్నించిన దొంగకేసి భూతం నవ్వుతూ చూసి, అదంతా పెద్ద కథ, 4 మాటల్లో చెబుతాను. బంగారయ్య తాత రోజుల్లో
మేము అతడి పొరుగింటి వాళ్ళం. మా తాత ఈ నూతిలో నిధి దాచాడని పుకారుండేది. ఒక రోజున ఎవ్వరూ చూడకుండా ఈ నూతిలోకి దూకాను. నూతిలో అట్టడుగున నిధి ఒకటుంది. ఒక పెట్టె నిండా వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి. అయితే అవి తీసుకొని బయటకు వచ్చేదెలా? నేను అక్కడే చచ్చిపోయి భూతాన్నయ్యాను. ఎంత ప్రయత్నించినా 10 అడుగుల ఎత్తు కంటే ఎగరలేకపోవటంతో ఎన్నో ఏళ్ల నుంచి ఈ నూతిలోనే ఉండిపోయాను. ఇన్నాళ్లకు మీరు నన్ను బయటకు తీశారు. అందుకే మీకు ప్రత్యుపకారం చెయ్యాలనుకుంటున్నాను. ఇది నా కథ అన్నది. నువ్వు మాకు ఏ విధంగా సాయపడగలవు అని అడిగాడొక దొంగ. మీరు ఎక్కడి నుంచి ఏం కావాలన్నా తెచ్చి ఇవ్వగలను అన్నది భూతం. అయితే నూతిలో నుంచి డబ్బు తేగలవా అన్నాడొక దొంగ. మీరు నూతిలోకి దిగి నిధి ఉన్న పెట్టెను తాడుకు కట్టండి. ఎంత బరువైనా సరే నేను పైకి లాగగలను అన్నది భూతం. ఆ నిధి మాట నిజమో కాదో తెలుసుకుందామని ఒక దొంగ నూతిలోకి దిగి నీళ్లల్లో మునిగి వెతికాడు. వాడికి ఒక పెద్ద పెట్టె కనిపించింది. దాన్ని నీటిపైకి కొద్దిగా ఎత్తి చూస్తే నిండుగా దగదగా మెరుస్తూ వజ్రాలు వైడూర్యాలు కనిపించాయి. వాడికి పెట్టెను శాంతం పైకి లాగటం సాధ్యం కాలేదు. దొంగ తాడు సాయంతో బయటకి వచ్చి తాను చూసింది మిగిలిన 3 దొంగలకు చెప్పాడు. భూతం ఎంత బరువైనా పైకి లాగగలనంటుంది కనుక నలుగురం నూతిలో దిగి నిధి ఉన్న పెట్టెను శాంతం బయటికి లాగి తాడుకు కడదామనుకున్నారు వాళ్ళు. 4 దొంగలు నూతిలోకి దిగబోతుండగా భూతం వాళ్లతో, ఒక్క వజ్రం అమ్మగా వచ్చిన డబ్బుతో మీ 4 హాయిగా బ్రతకవచ్చు. అలాంటప్పుడు ఆ పెట్టెలో ఉన్న నిధి అంతా ఏం చేసుకుంటారు అంది. డబ్బు రుచి నీకేం తెలుసు? దాన్ని అలా చూస్తూ యుగాలను క్షణాలుగా గడిపెయ్యవచ్చు అన్నారు దొంగలు. వాళ్ళు 4 నూతిలోకి దిగగానే భూతం తాళ్లను ముక్కలు ముక్కలుగా తెంపి అవతల పారేసింది. మీరు దురాశ కొద్దీ నా మాట లక్ష్య పెట్టారు కాదు. నా దారిన నేను పోతున్నాను. మీ అవస్థలేవో మీరు పడండి అంటూ చెరువుగట్టున ఉన్న తాటితోపుకేసి వెళ్ళింది. జరిగింది చూసి దొంగలు 4 బెంబేలు పడిపోయారు. నూతిలో అంత పెద్ద నిధి తమకు దొరికినా దాన్ని తీసుకొని పైకి వచ్చే మార్గం వాళ్లకు కనిపించలేదు. మనం భూతం ఇచ్చిన మంచి సలహా వినక చిక్కుల్లో పడ్డాం. ఎవరన్నా వచ్చి మనకు సాయపడితే తప్ప, లేకపోతే ఇక్కడే చచ్చి మనం కూడా భూతాలం అయిపోతాము అన్నాడు వాళ్లల్లో అందరికన్నా పెద్ద దొంగ. ఆ వెంటనే బంగారయ్యకు డబ్బు పాడుపడ్డ నూతిలో పారవెయ్యమని చెప్పిన దొంగ పెద్దగా గొంతెత్తి రక్షించండి రక్షించండి అంటూ కేకలు పెట్టాడు. ఆ కేకలు విన్న బంగారయ్యతో పాటు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా నూతి దగ్గరకు వచ్చి లోపల ఉన్న దొంగలను చూసి, ఒరే, పాడుపడ్డ నూతిలో మీరెందుకు దిగారు? ముందు నిజం చెప్పండి, లేకపోతే మిమ్మల్ని బయటికి లాగం అన్నారు. మరుక్షణం దొంగలు, అయ్యా, ఇక్కడ పెద్ద నిధి ఉన్న పెట్టె ఉంది. నూతిలోకి తాళ్ళు జార్చారంటే దాన్ని తీసుకొని పైకి వస్తాం అన్నారు. నిధి మాట వింటూనే అక్కడ చేరిన వాళ్లల్లో ఒకడు పోయి గ్రామ పెద్దను తీసుకొచ్చాడు. ఆయన చెప్పగా నూతిలోకి తాళ్ళు వేసి దొంగలను పైకి లాగారు. వాళ్ళు వెంట తెచ్చిన పెట్టెలో ఉన్న నిధిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బంగారయ్య ఆశగా దానికేసి చూస్తూ ఏవో చెప్పబోయే అంతలో గ్రామ పెద్ద, ఈ నిధి గ్రామం ఉమ్మడి సొత్తు. దీన్ని గ్రామం మంచికి ఉపయోగిస్తాం. దొంగలకు ఎలాంటి శిక్ష వెయ్యాలో తరువాత ఆలోచిద్దాం. నిధి ఉన్న పెట్టెను వాళ్లను గ్రామ కచేరీ దగ్గరకు తీసుకురండి అని అక్కడి నుంచి బయలుదేరాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.